in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. పీడిఎఫ్ ఫైల్స్ని ఎడిట్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి లేదా ఆప్టికల్ క్యారెక్టర్ రెకగ్నిషన్ ద్వారా ఎడిటబుల్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకోవడానికి, సెక్యూర్ అంటే పీడిఎఫ్ ఫైల్స్ని సెక్యూర్ చేసుకోవడానికి ఐస్కై సాఫ్ట్వేర్ పీడిఎఫ్ ఎడిటర్ 6 ప్రొఫెషనల్ ఫర్ విండోస్ అని చెప్పేసి ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. వన్స్ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మనం ఒక ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ మనం ఓపెన్ చేస్తున్నాం. ఎడిట్ పీడిఎఫ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఏదైనా పీడిఎఫ్ డాక్యుమెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఎవ్రీథింగ్ అంటే ప్రతి టెక్స్ట్ వచ్చేటప్పుడు ఎడిటబుల్ టెక్స్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అనే మెనూలోకి వెళ్తే కనుక సెలెక్ట్ అంటే ఒక పర్టికులర్ దీన్ని మనం సెలెక్ట్ చేయాలంటే సెలక్షన్ బార్ని, అలాగే హ్యాండ్ అనే దాన్ని తీసుకుంటే కనుక మనకి కంప్లీట్ డాక్యుమెంట్ని ఒక చోట నుంచి ఒక చోట మూవ్ చేసుకోవచ్చు. యాడ్ టెక్స్ట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే కనుక అడిషనల్గా టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైతే టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాం అక్కడ సెలెక్ట్ చేసేసి సింపుల్గా మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం టైప్ చేస్తున్నాం అంటే కనుక అది ఆటోమేటిక్గా పీడిఎఫ్ డాక్యుమెంట్లో యాడ్ అయిపోతుంది. సో యాడ్ ఇమేజ్ అనే దాని ద్వారా మన ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా దాన్ని మనకు కావాల్సిన లొకేషన్లో ఇక్కడ చూశారు కదా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ పీడిఎఫ్ డాక్యుమెంట్గా ఉన్న దాంట్లో ఇలాగ ఫొటోస్ని యాడ్ చేయొచ్చు, టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు, కావాలంటే కనుక లింకుల్ని యాడ్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన లింకుల్ని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే మనం లింక్ని యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ సెలెక్ట్ చేసేసి సో గో టు పేజ్, వెబ్ పేజీ ఓపెన్ చేయాలంటే కనుక ఎగ్జాంపుల్గా ఒక వెబ్ పేజీ ఓపెన్ చేసే విధంగా పర్టికులర్ లింక్ని టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా సెట్ లింక్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి ఉన్నామంటే కనుక అది పర్టికులర్ లింక్ అనేది అక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఆ లింక్ టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఉంది కాబట్టి అలాగే మనకు వైట్ కలర్లో వచ్చింది. అలాగే ఓసిఆర్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న స్కాన్డ్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే కనుక దాన్ని స్కాన్ చేసేసి సింపుల్గా మనం ఇక్కడ దాన్ని ఎడిటబుల్ టెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం, వీటిని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక 270 MB ఉన్న ఒక మాడ్యూల్ డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలాగ పెర్ఫార్మింగ్ ఓసిఆర్ ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ ఫర్ లార్జ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో వన్స్ స్కానింగ్ మొత్తం ఓసిఆర్ మొత్తం జరిగిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చూశారు కదా ఇప్పుడు మొత్తం ఇది ఓసిఆర్గా కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయిన తర్వాత మనం ఈ ఓసిఆర్లో వచ్చేటప్పటికి మళ్ళీ కంప్లీట్గా సెలెక్ట్ చేసేసి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. సో కంప్లీట్గా మనకి ఇది టెక్స్ట్ బ్లాకులుగా ఓసిఆర్గా సెలెక్ట్ అయ్యేసి ఇది అయింది. సో దీంట్లో కావాలంటే మళ్ళీ ఎడిషనల్గా టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఏదైనా చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇకపోతే క్రాప్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఒక కావాల్సిన విధంగా డాక్యుమెంట్ని మనం క్రాప్ చేసేసుకోవచ్చు. సో టాప్, లెఫ్ట్, రైట్, వీటన్నిటిని మార్జిన్స్ని సో దానికి తగ్గట్లుగా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది క్రాప్ చేయబడుతూ ఉంటుంది. చూశారు కదా ఇది క్రాప్ అయిపోయింది. అలాగే వాటర్ మార్క్ అనే దాని ద్వారా మనకు కావాలంటే కనుక అడిషనల్గా వాటర్ మార్క్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న వాటర్ మార్క్ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో కొంత మ్యాటర్ నేను టైప్ చేస్తున్నాను. కావాల్సిన ఫాంట్ సైజ్ని సెలెక్ట్ చేసేసుకొని దాన్ని వాటర్ మార్క్గా సెట్ చేసుకోవడానికి ఆ వాటర్ మార్క్ కలర్ను కూడా మనం కావాలంటే కనుక సెట్ చేసేసుకోవచ్చు. సో కావాల్సిన కలర్లో వాటర్ మార్క్ అనేది వస్తుంది. సో ఓకే అనే బటన్ మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక చూసారు కదా ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్లో వాటర్ మార్క్ అనేది వచ్చి ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనకు కావాల్సిన విధంగా కొత్త బ్యాక్గ్రౌండ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా ఒక కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే బటన్ ప్రెస్ చేస్తే కనుక చూశారు కదా కంప్లీట్గా పీడిఎఫ్ డాక్యుమెంట్కి బ్యాక్గ్రౌండ్ అనేది కలర్గా వచ్చింది. హెడర్ ఆఫ్ ఫోటర్ అనే ఆప్షన్స్ను కూడా మనం ప్రతి పేజీకి ఒక హెడర్ని, ఒక ఫోటోని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే బేట్స్ నెంబరింగ్ అని చెప్పేసి లైన్ మోడ్, పారాగ్రాఫ్ మోడ్ ఇలా మనకి యాడ్ చేసేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి వ్యూలో వచ్చేటప్పటికి కామన్గా జూమ్ లెవెల్స్ వీటన్నిటిని మనకి అవైలబుల్ అవుతుంటాయి. అలా కామెంట్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం రకరకాల నోట్స్ని అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని ఎడిట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన విధంగా నోట్స్ని, స్టిక్కీ నోట్స్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
స్టాంప్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం ఏదన్నా కానీ అప్రూవ్డ్ అని ఇలాంటి రకరకాల స్టాంప్స్ని మనం పీడిఎఫ్ డాక్యుమెంట్లో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా క్రియేట్ స్టాంప్ అంటే కనుక మనం కస్టమ్ స్టాంప్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే పేజెస్కి సంబంధించిన కూడా కొత్త పేజ్ని యాడ్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి, రీప్లేస్ చేయడానికి, స్ప్లిట్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఫామ్స్ విషయంలో కూడా కొత్త ఫామ్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫామ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం పీడిఎఫ్ ఫైల్స్ని వచ్చేటప్పటికి పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయొచ్చు. పాస్వర్డ్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ప్రొటెక్ట్లో వచ్చేటప్పుడు రిక్వైర్డ్ పాస్వర్డ్ టు ఓపెన్ ఏ డాక్యుమెంట్ అని మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ అంటే పాస్వర్డ్కి సంబంధించి ప్రింటింగ్ పర్మిషన్స్, అలాగే ఎడిట్ చేయకుండాను ఇలాగ పాస్వర్డ్ ఉంటేనే ఇవన్నీ చేసే విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్ సైనింగ్ సంబంధించేసి కూడా ఆప్షన్స్ ఇది అందిస్తూ ఉంటుంది. క్రియేట్ పీడిఎఫ్ అని దీంట్లో ఆప్షన్ చూడండి. సో ఏదైనా డాక్యుమెంట్ నుంచి మనం పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసేసుకుంటే చూసే కదా నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా అది పీడిఎఫ్ ఫైల్గా క్రియేట్ అయ్యి ఉంది. సో దీంట్లో కంబైన్డ్ ఫైల్ అని చెప్పేసి కొత్తగా ఫైల్స్ని మనం ఇచ్చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ ఫైల్స్ని వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అంటే అదర్ ఫార్మాట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ ఫైల్ మనం సెలెక్ట్ చేసేస్తే కనుక సో దాన్ని ఏ పర్టికులర్ ఫార్మాట్గా సేవ్ చేయాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్గా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సేవ్ అనుకుంటే కనుక అది ఆటోమేటిక్గా కన్వర్షన్ స్టార్ట్ అయ్యి ఉంది చూడండి. చూసారు కదా కన్వర్షన్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక అది ఎడిటబుల్ వర్డ్ ఫైల్గా అది తయారవడాన్ని మనం గమనించవచ్చు. చూసారు కదా పీడిఎఫ్ ఫైల్ కాస్త ఒక వర్డ్ ఫైల్గా తయారైపోయింది. సో ఇలా పీడిఎఫ్స్ని వర్డ్గా కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ పనికి వస్తుంది. అలాగే పీడిఎఫ్ టెంప్లెట్స్లో వచ్చేటప్పటికి మనకి రకరకాల టెంప్లెట్స్ని మన అఫీషియల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంబైన్డ్ పీడిఎఫ్ ఒకేసారి నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ ఫైల్స్ని యాడ్ చేసేసి వాటిని కలిపి ఒకటే ఫైల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మన పీడిఎఫ్ ఫైల్స్ని ఎడిట్, కన్వర్ట్, ఓసిఐ చేసుకోవడానికి iSkySoft PDF Editor 6 ప్రొఫెషనల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.